అందరికీ నమస్తే అండి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేసిన పిటిషన్ ఖచ్చితంగా చాలా సీరియస్గానే పరిగణించాలి. అదంత ఆషామాషి వ్యవహారం ఏమీ కాదు. ఈవెన్ తెలుగుదేశం పార్టీ శ్రేణులైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజకీయ అభిమానులు మొత్తం ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వాలి. ఆ కేసులో హైకోర్టులో వాదనలు ఏం జరుగుతున్నాయి, దానిలో హైకోర్టు తీర్పు ఏమొస్తుంది, ఈసీ తరపున వాదనలు ఏమున్నాయి, అలాగే బాలినేని గారి తరపున వాదనలు ఏం జరుగుతున్నాయి అనేది ఫాలో అయితే బెటర్. ఎందుకంటే ఇది మన రాష్ట్రంలో జరిగిన ఎన్నికల మీద వైసీపీ చేస్తున్న ఆరోపణలకు ఒక సమాధానం. ఒకవేళ ఆ తీర్పు కనుక ఈసీకి వ్యతిరేకంగా వస్తే ఖచ్చితంగా వైసీపీ ఆరోపణలకు బలం చేకూరినట్టే. ఆ తీర్పు కనుక బాలినేని గారికి వ్యతిరేకంగా వచ్చి ఈసీ వాదనకు అనుకూలంగా వస్తే వైసీపీ వాళ్ళ నోళ్ళు మూసుకున్నట్టే. సో అది చాలా ఇంపార్టెంట్ కేసు అనమాట, చాలా ఇంపార్టెంట్. దానిని అన్ని పార్టీల వాళ్ళు గమనించాలి. సో బాలినేని గారు ఏం చెప్తున్నారు, తన నియోజకవర్గంలో కొన్ని ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయి, ఈవీఎంలు హ్యాకింగ్ జరిగింది, ట్యాంపర్ జరిగింది అనేది ఆయన అనుమానం. కాబట్టి తనకు రావాల్సిన ఓట్లు కూడా రాలేదు, తనకు రావాల్సిన చోట కూడా మైనస్ వచ్చింది, కాబట్టి తనకు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి రీకౌంటింగ్ కోరారు. ఈవీఎంలో వచ్చిన ఓట్లు అలాగే అదే పోలింగ్ బూతుల్లో అదే ఈవీఎంలకు సంబంధించి వీవీప్యాట్లు కూడా తీసుకొచ్చి రెండు పక్కన పెట్టి ఈవీఎంలో ఓట్లు చూసి దానికి తగ్గట్టు ఈ వీవీప్యాట్ స్లిప్పులు ఉన్నాయా లేదా రెండు సరిపోల్చండి, రెండు సరిపోల్చి నాకు చూపించండి, దానికి కావాల్సిన అమౌంట్ నేను కడతానని చెప్పి ఆయన కట్టారు. కానీ ఎన్నికల కమిషన్ ఏం చేసిందంటే అలా కాదు, మేము మాక్ పోలింగ్ నిర్వహిస్తాం, అంటే మీ ఎదురుగానే పోలింగ్ చేస్తాం, మీరు ఎవరికి ఓటు వేస్తున్నారో వాళ్ళకే ఈ వీవీప్యాట్ స్లిప్ బయటకు వస్తే అవి సరిగ్గా పనిచేసినట్టే అని ఈసీ చెప్తోంది. రెండు ప్రక్రియలకి తేడా ఉంది, మీకు అర్థమైందిగా తేడా. రెండు ప్రక్రియలకి ఈసీ ఏమో మేము మాక్ పోలింగ్ నిర్వహిస్తాము, మీరు వచ్చి చూసుకోండి, ఎవరికైతే ఓటు వేశారో వాళ్ళకే వీవీప్యాట్ స్లిప్ బయటకు వస్తుంది, సో అంత సరిగ్గా ఉన్నట్టే కదా, పనిచేసినట్టే కదా అనేది ఈసీ వాదన. కానీ బాలినేని గారేమో నాకు ఇదంతా కాదు, ఎన్నికల రోజు ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో, మీరు కౌంటింగ్ రోజు ఏవైతే బయటకు వచ్చాయో దానికి తగ్గట్టు వీవీప్యాట్ స్లిప్పులు కూడా చూపించండి, రెండు దగ్గర పెట్టి చూపించండి అని బాలినేని గారు అడుగుతున్నారు. ఇద్దరు వాదనలు పరస్పరం భిన్నంగా ఉన్నాయి. బాలినేని గారు తరపున వాదనలు చెప్తున్నాయి ఏంటంటే, సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది, ఎవరైనా అభ్యర్థి అడిగితే అక్కడ రీకౌంటింగ్ జరపాలి, వీవీప్యాట్ స్లిప్పులు కూడా చూపించాలి, అభ్యర్థి అనుమానాలు నివృత్తి చేయాలనేది సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది, దాని ప్రకారమే నాకు మీరు రీకౌంటింగ్ పెట్టాలని బాలినేని గారి తరపు వాదనలు. ఈసీ ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టు అలా ఏమీ చెప్పలేదు, వీళ్ళు ఆ తీర్పును వక్రీకరిస్తున్నారు, మేము మాక్ పోలింగ్ నిర్వహించమని మాకు రూల్ ఉంది అని చెప్పి ఈసీ చెప్తుంది. ఇట్లా భిన్నమైన వాదనలు ఉన్నాయి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కనుక ఎస్ బాలినేని గారు చెప్పింది కరెక్ట్, మీరు ఈవీఎంలు దానికి సంబంధించిన వీవీప్యాట్ స్లిప్పులు పక్కన పెట్టుకొని అభ్యర్థులను పెట్టి వాళ్ళ తరపున ప్రతినిధులను పెట్టి లెక్కించండి అని చెప్పింది అనుకోండి హైకోర్టు, అప్పుడు బాలినేని గారి వాదనకి యాక్సెప్ట్ చేసినట్టు. సో అప్పుడు రెండు పక్క నుండి లెక్కించాలి. అలా లెక్కించినప్పుడు రెండు కూడా సరిపోతే ఈవీఎంలో వచ్చిన ఓట్లు అండ్ వీవీప్యాట్లో వచ్చిన ఓట్లు సరిపోతే అవి ఆ రోజు జూన్ 4వ తేదీన వచ్చిన ఫలితాలకి సమానంగా ఉంటే, ఏం తేడా లేకపోతే వైసీపీ వాళ్ళు అక్కడితో సైలెంట్ అయిపోవచ్చు. ఇంకా ఈవీఎంలు హ్యాక్ జరిగింది, ఈవీఎంలు ట్యాంపర్ జరిగింది, అది ఇదనే ఆరోపణే చేయక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళ కళ్ళెదురుగానే లెక్కేస్తున్నారు, వాళ్ళ కళ్ళెదురుగానే వీవీప్యాట్ స్లిప్పులు కూడా తీశారు. కాబట్టి ఒకవేళ హైకోర్టు కనుక ఈసీ వాదనకే మొగ్గు చూపించి ఇదిగో మాక్ పోలింగ్ పెట్టండి, ఆ రోజు జరిగినవి మళ్ళీ చూపించాల్సిన అవసరం లేదు, మీరు మాక్ పోలింగ్ పెట్టి మీరు వెళ్ళి ఈవీఎంలు చెక్ చేసుకోండి, మీ ప్రతినిధులని టెక్నికల్ టీము వాళ్ళందరూ ఉంటారు కదా, దాన్ని మీరే ఓటు వేయండి, ఎవరికి ఓటు వస్తుందో చూడండి, 100 ఓట్లు వేయండి, 100 ఓట్లు ఎవరికి వస్తున్నాయో చూడండి, మీరే పరీక్షించుకోండి అని హైకోర్టు చెప్పి ఈసీ వాదనకి ఏకీవించింది అనుకోండి, అది వైసీపీ ఇంకా సైలెంట్ అయిపోవాల్సిందే, తప్పదు. వీళ్ళ అనుమానాలన్నీ కూడా మాక్ పోలింగ్ ద్వారా నివృత్తి చేసుకోవాలి తప్ప జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరిగినట్టు మళ్ళీ చేయమని అయితే కుదరదు. సో అందుకే ఈ తీర్పు ఏ విధంగా ఉండబోతోంది అనేది సర్వత్రా ఆసక్తి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. థ్యాంక్ యూ.